డాకు డాకు మహారాజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయిన నిన్న శుక్రవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే 4 రోజుల్లోనే 100 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు. ఇక మిగతా 2 రోజుల్లో 14 కోట్లు వచ్చాయి. మొత్తంగా 114 కోట్లు అయితే వచ్చింది 6 రోజుల్లో. ఇక అంటే ఇది వరుసగా బాలయ్యకి 4వ 100 కోట్ల సినిమా. అసలు ఫాస్టెస్ట్ 100 కోట్లు బాలయ్యకి 4 రోజుల్లోనే. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 6 రోజుల్లో 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 21 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 17 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, వెస్ట్ నుంచి 9 కోట్లు, ఇక గుంటూరు నుంచి 15 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈ వారంలో 100 కోట్లు ఉత్తర తెలుగు రాష్ట్రాల నుంచే వస్తాయి, మొదటిసారి ఇది కూడా బాలయ్యకు. ఇక కర్ణాటక నుంచి 7 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 14 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 6 రోజుల్లో 114 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 13 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకి. అందులో 13 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 4.5 కోట్లు వెనక్కి రావాలి. తెలంగాణ అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్లకు ఉంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8 కోట్లకు ఉంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు ఉంటే 6 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. వెస్ట్ గోదావరిలో ఈ సినిమాని 5 కోట్లకు ఉంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి వెస్ట్లో, అంటే కోటి గ్రాస్ రావాలి వెస్ట్ వరకు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు ఉంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి, అంటే కోటి గ్రాస్ రావాలి కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 2.5 కోట్లకు ఉంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది నెల్లూరు వరకు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్లకు ఉంటే 6 రోజుల్లో 59 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకో 8 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల షేర్ రావాలంటే మరో 15 నుంచి 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు ఉంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 2 కోట్లు వెనక్కి రావాలి కర్ణాటకలో, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 7.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి ఓవర్సీస్లో, అంటే కోటి గ్రాస్ రావాలి. ఈ వారంలో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. అలా టోటల్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు ఉంటే 6 రోజుల్లో 70 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే 85% వచ్చేసింది వెనక్కి. ఇంకా 10 కోట్లు రావాలి వెనక్కి, అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. ఈ శని ఆదివారాల్లో నాకు తెలిసి మోస్ట్లీ వచ్చేస్తాయి. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి. సో సినిమా క్లీన్ హిట్ అవుతుంది ఓవరాల్గా, అండ్ లాభాలు కూడా తీసుకుంటుంది. సో 150 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది ఈ సినిమాకు. మొట్టమొదటిసారి బాలయ్యకు 150 కోట్ల గ్రాస్ కాబోయే సినిమా ఇది. ఇక 200 కోట్లు అనేది కొద్దిగా డౌటే, బట్ చెప్పలేము. సినిమాలు ఏం లేవు ఫ్యూచర్లో, సో చెప్పలేము, లాంగ్ రన్లో రావచ్చు. అది మన బాలయ్య డాకు మహారాజ్, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ 109వ సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 114 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 70 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 6 రోజుల్లో. ఇంకా 10 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. 20 కోట్లు ఈ వీక్లో వచ్చేస్తాయి. సినిమా క్లీన్ హిట్. ఇక సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టరా అనేది వచ్చే లాభాలని బట్టి ఉంటుంది. ఓకే, బాయ్.